అయితే కేవలం రూ. 4 అంటే రూ. 4 అయితే నడుస్తుంది ఈ రోజు. 8074091190. ఎంత పెద్దగా ఉందో. రూ. 50 చూసుకున్నట్లయితే మీకు 4 అయితే ఇస్తుంటారనమాట. పాలకూర ఈ రోజు అయితే రూ. 50కు కేజీ చొప్పున ఇస్తున్నారు. రూ. 100 అయితే ఇస్తున్నారు. కేవలం రూ. 15 అయితే కేజీ ఇస్తున్నారనమాట. ప్రజెంట్ అయితే మనం మూసాపేట దగ్గర ఉన్న కూరగాయల మార్కెట్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ కూరగాయలు ఏమేమి అవైలబుల్ ఉన్నాయి, మార్కెట్ టైమింగ్స్ ఏంటి, ఎలా ఉన్నాయి ప్రైస్ అనేది మనం అయితే కనుక్కుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు అనమాట. మీ లైక్ అండ్ సబ్స్క్రైబే మాకు సపోర్ట్ అనమాట. కామెంట్ సెక్షన్ లో హైప్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ హైప్ ఆప్షన్ ని కూడా క్లిక్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఈరోజు అయితే సోమవారం అన్నమాట. టైం వచ్చేసి 7:30 అలా అవుతుంది అనమాట. మార్కెట్ చూస్తే ఇలా ఉంటుంది మీకు. మనం మార్కెట్లో ఏ కూరగాయలు ఉన్నాయి, ఎంతెంత రేట్లు ఉన్నాయి మనం అయితే తెలుసుకుందాం. మిర్చి చూడండి, ఇదైతే తాజాగా ఉంది కదా. మిర్చి కేజీ వచ్చేసి 35 రూపాయలకి అయితే ఇస్తున్నారు అన్నమాట. ఈ బీరకాయలు అయితే 25 నుంచి 35 అయితే ఉంటుంది. ఈ కవర్ చూసుకున్నట్లయితే మీకు 15 నుంచి 20 కేజీల వరకు అయితే ఉండొచ్చు. బెండకాయలు వచ్చేసి ఈరోజు 25 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు. సూరకాయలు చూస్తున్నారు కదా, ఇందులో మీకు 10 నుంచి 15 కాయల వరకు అయితే ఉండవచ్చు. 100 రూపాయలకి అయితే ఇస్తున్నారు కేవలం. అదే మీరు చూసుకున్నట్లయితే బయట 20 రూపీస్కి ఈచ్ అయితే అమ్మడం జరుగుతుంది. అది మీకు కూడా తెలుసు. మీ ఏరియాలో మీరు ఎంత ఇస్తున్నారు అనేది కామెంట్ చేయండి. క్యారెట్ చూడండి, పెద్ద సైజు ఉంది, ఇంకా చిన్న సైజ్ అయితే ఉంది. ఈ క్యారెట్ వచ్చేసి 15 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు అనమాట. ఏ రోజు రేట్స్ వచ్చేసి ఆ రోజే ఉంటాయి అనమాట. ప్రతిరోజు రేట్లు అయితే అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటాయి, మీరైతే గమనించవచ్చు. 15 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు. ఈ కవర్ లో వస్తుంది. అదే విధంగా మీకు ఇక్కడ బ్యాగ్ లో కూడా ఇస్తున్నారు అనమాట. క్యాప్సికమ్ చూడండి, చాలా పెద్ద సైజ్ అయితే ఉందన్నమాట. ఇది 40 రూపాయలకి కేజీ చొప్పున ఇస్తున్నారనమాట. ఇక్కడ కవర్లలో చూసుకున్నట్లయితే అదే విధంగా బ్యాగులలో కూడా ఇస్తారనమాట. మీకు ఎలా కావాలంటే అలా క్వాంటిటీని బట్టి మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది చూడండి, ఈ బ్రింజాలు అయితే 12 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారనమాట. ఈ కవర్ అయితే చూసుకున్నట్లయితే మీకు ఈ కవర్ చొప్పున ఇస్తారనమాట. ఈ కవర్ ఎన్ని కిలోలు ఉంటే అన్నమాట. 12 రూపాయలకు కేజీ. దోసకాయ అయితే 20 కేజీల వరకు అయితే ఉంటుంది. కవర్ చూసుకున్నట్లయితే మీకు 300 రూపాయలకి ఇస్తున్నారు అనమాట. దాదాపు ఇందులో 500 వరకు అయితే దోసకాయలు అయితే ఉండొచ్చు. ఇదైతే సాంబారు ఇంకా వీటిలో దోసకాయ పప్పులో కూడా యూజ్ చేస్తారనమాట. 300 రూపాయలకి అయితే కవర్ ఇస్తున్నారు. ఇలా కాంట పెడుతున్నారు అనమాట. అక్కడ చూసుకున్నట్లయితే మీకు 18 కిలోల 900 గ్రాములు అయితే ఉందన్నమాట. వంకాయలు చూసుకున్నట్లయితే ఇది 12 రూపాయలకి కేజీ చొప్పున ఇస్తున్నారు. ఈ క్యాబేజీ చూస్తున్నట్లయితే ఇది 10 రూపాయల కేజీ చొప్పున ఇస్తారనమాట. ఈ ప్యాక్ మొత్తం చూసుకున్నట్లయితే దాదాపు 20 కేజీల వరకు అయితే ఉంటుంది. మీకు ఎన్ని కేజీలు ఉంటే అన్ని 10 రూపాయల చొప్పున ఇస్తారనమాట. 10 రూపాయలకి అయితే కేజీ అయితే ఇస్తున్నారు. మీరైతే చూసుకోవచ్చు, చాలా తాజాగా అంటే తాజాగా ఉంటుంది. ఇక్కడికైతే డైరెక్ట్ మార్కెట్ అయితే జరుగుతుంది అనమాట. చాలా వరకు రైతులే తెచ్చి అమ్ముతూ ఉంటారు. లేదంటే కొన్ని అయితే వేరే కర్ణాటక, మహారాష్ట్ర అలా అక్కడ నుంచి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. చాలా మటుకు 75% ఇక్కడ నుంచే రైతుల ద్వారా పండించి తీసుకొచ్చి అమ్ముతారనమాట. ఈ మార్కెట్ అయితే మీకు మార్నింగ్ 3 గంటల నుంచి అయితే దాదాపు 10 గంటల వరకు అయితే ఎర్లీగానైతే క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు ఈ విధంగా వాళ్ళ పంటలు అయితే తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు అనమాట. ఇక్కడ ఆలు ఉంది, వంకాయ ఉంది, చిక్కుడుకాయ ఉంది. ప్రతి కూరగాయలు అయితే మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. ఇంకేమేమి రేట్లు ఉన్నాయి, ఏమేమి కూరగాయలు ఉన్నాయి అనేది మనం అయితే తెలుసుకుందాం. ఇదైతే బీర్నీస్కాయ అనమాట. చూసుకున్నట్లయితే మీకు 9 కిలోల 700 గ్రాములు అయితే ఉంది. 20 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ మీకు కందగడ్డ కూడా అవైలబుల్ గా ఉందన్నమాట. ఇదైతే రత్నపురి గడ్డ, లేదంటే కందగడ్డ అని కూడా అంటారు తెలంగాణలో. ఇది 20 రూపాయలకి అయితే కేజీ ఇస్తున్నారు. మునక్కాడలు అయితే చూడండి, ఇవి 80 రూపాయలు అయితే చెప్తున్నారు. కేజీ చొప్పున అయితే 80 రూపాయలకి అయితే ఇస్తున్నారు అనమాట. ఎన్ని కేజీలు ఉంటే అన్ని 80 రూపీస్ అనమాట. ఇవి చాలా కాస్ట్లీ ఉన్నాయి మరి. ఈ టమాటా చూసుకున్నట్లయితే మీకు 25 కేజీల వరకు అయితే ఉంటుంది. 300 నుంచి 350 రూపాయలకి అయితే ట్రే ఇస్తున్నారు. ఇదైతే 25 కేజీల వరకు అయితే ఉంటుంది. డైలీ అయితే చేంజ్ అయితే అవుతుంది అనమాట. టమాటా రేట్లు అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి.
మీరైతే చూసుకోవచ్చు. ఇది గోరుచిక్కుడుకాయ అంటారనమాట. ఇది 35 రూపాయలకు కేజీ చొప్పున ఇస్తున్నారు. మీరు బయట అయితే 20 రూపాయలకి పావు కిలో అయితే అమ్ముతుంటారు జనరల్‌గా. ఇది ఇక్కడ 35 రూపాయలకు కేజీ ఇస్తున్నారు. ఈ కవర్ చూసుకున్నట్టయితే మీకు దాదాపు 15 కేజీల వరకైతే ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా అయితే 15 కేజీలకి అటు ఇటుగా ఉండవచ్చనమాట. ఈ బెండకాయలైతే మీకైతే 20-25 రూపాయలకు కేజీ చొప్పున అయితే ఇస్తున్నారు. సేమ్ ఇది కూడా మీకు 10-15 కేజీల మధ్యలోనైతే ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా కవర్లల్లో పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. ఎవరికి నచ్చింది వాళ్ళ క్వాంటిటీ అయితే వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుందన్నమాట. మిర్చి చూడండి కుప్పలు కుప్పలుగా పోసారనమాట. ఇంకా చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా కూరగాయలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరైతే ఒకవేళ బిజినెస్ చేసుకునే వాళ్ళైతే ఇక్కడికి వచ్చి మీరైతే మార్నింగ్ టైంలో విజిట్ చేసి మీకు కావాల్సిన కూరగాయలు అయితే మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మీ ఏరియాలో అమ్ముకుంటే మీకైతే ప్రాఫిట్స్ అయితే వస్తాయన్నమాట. ఈ గోరుచిక్కుడుకాయ అయితే చూడండి ఈ 40 రూపాయలకైతే కేజీ అయితే ఇస్తున్నారనమాట. 30 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారనమాట దొండకాయ. చాలా షాపులో అయితే అవైలబుల్గా ఉండదు, అక్కడక్కడ రేర్గా అయితే అవైలబుల్గా ఉంటుంది. 30 రూపాయలకు కేజీ ఇస్తున్నారు. చూడండి కొత్తిమీర ఎంత పెద్దగా ఉందో. 50 రూపాయలు చూసుకున్నట్లయితే మీకు 4 అయితే ఇస్తుంటారనమాట. ఇక్కడికి మీరు వచ్చి మీరు అడిగితే మీకైతే 4-5 కూడా ఇవ్వచ్చు అనమాట. చూస్తున్నారా చాలా చాలా పెద్ద కట్ట అయితే ఉంది. ఇందులో అయితే మీకు బయట ఒక కట్టలో 4 చేసి అమ్ముతూ ఉంటారు అనమాట. 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ. ఇక్కడైతే 50 రూపాయలకి 4 అయితే ఇస్తారు. చెప్పాలా అయితే మన దగ్గర ఆల్ ఐటమ్ వెజిటేబుల్స్ ఉంటాయన్న. ముసాపేట్ మార్కెట్ మనది. కూరగాయలు ఉంటాయి, ఆకుకూరలు ఉంటాయి. ఈ జొమాటో స్విగ్గీ కూడా మేమే సప్లై చేస్తాము. హోల్సేల్ ప్రైజెస్ మనవి. మార్కెట్లో అందరికంటే హోల్సేల్ ప్రైజెస్ ఇస్తాము. ఆల్ ఓవర్ హైదరాబాద్ ఎక్కడున్నా మనం సప్లై చేస్తాం. కొత్తిమీర ఉంది, పుదీనా ఉంది, ఇంకా కొత్తిమీర ఉంది. కూరగాయలు అంటే అక్కడ మన షటర్లు ఉన్నాయి లాస్ట్లో, అక్కడ నుంచి సప్లై చేస్తాము. ఏ ఐటమ్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఆల్ ఐటమ్ వెజిటేబుల్స్, లీఫీస్, అల్మెల్గడ్డ, నిమ్మకాయలు ఏం కావాలంటే అవి. రేట్ మాత్రం హోల్సేల్ రేట్ ఉంటుంది. హాస్పిటల్స్కి వేస్తాము, కేర్ హాస్పిటల్కి వేస్తాము, అపోలో హాస్పిటల్కి వేస్తాము, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వేస్తాము, నింజాఘాట్కి వేస్తాము. 8074091190 కాంటాక్ట్ కండి. మన ఏదైనా మ్యారేజెస్, ఫంక్షన్స్ ఏమున్నా, హోటల్స్ ఉన్నా, హాస్పిటల్స్ ఉన్నా ప్రతి ఆర్డర్ మనం సప్లై చేస్తాము. హోమ్ డెలివరీ కూడా మేము ఆటో ఛార్జెస్ కూడా తీసుకోము. మేము మాయే ఉంటాయి ఆటో ఛార్జెస్ కూడా. హోల్సేల్ ప్రైజెస్ వేస్తాం. ఎంత ఎంత పెట్టినా వేస్తాం. టన్నులైనా వేస్తాం. కిలో నుంచి వెళ్ళి పైనకి ఎంత పెట్టినా వేస్తాం. ఈరోజు అయితే కేజీ చూసుకున్నట్లయితే ఈ ఉల్లిగడ్డ అయితే ఉల్లాకు 40 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇదైతే కట్ట మీకు 1.5 కేజీ నుంచి 2 కేజీ వరకు అయితే ఉంటుంది. మామూలుగా అయితే మార్కెట్ ప్రైస్ 500 నడుస్తుంది అన్న. 300 రూపాయలు టమాటా. నెంబర్ 1 టమాటా ఉంటుంది. ఇక దాన్ని నాకు చూపిస్తాను నీకు. 25 రూపాయలు మామిడికాయ వస్తుంది, ఫ్రెష్ మామిడికాయలు. హోల్సేల్ ప్రైస్ 20 రూపాయలు వేద్దాము అన్న. ఇగో మనం ఇట్లా గ్రేడింగ్ చేసి పంపిస్తాం అన్న. ఇది ఏడికి నింజాఘాట్, జొమాటో అయినా ఇవి తీసుకో, ఇవి తీసుకో, టమాటా తీసుకో, ఇవి ఇట్లా గ్రేడింగ్ చేస్తాం. అన్ని ఇట్లా వేసి గ్రేడింగ్ చేసి నెంబర్ 1 ఐటమ్ పంపిస్తాం మనం. ఇగో ఈ బాక్సులు తీసుకో, ఇట్లా ప్రతి ఒక్కటి ఏరి ఇట్లా లోడ్ చేసి పంపిస్తాం బాక్సులు. ప్రతి ఐటమ్ దొరుకుతుంది మన దగ్గర. ఆల్ ఐటమ్ అవైలబుల్. ఇంగ్లీష్ కీరా ఇది నెంబర్ 1 ఇంగ్లీష్ కీరా. రేట్ 15 రూపీస్ ఉల్లిగడ్డ అన్న. ఇది నెంబర్ 1 ఉల్లిగడ్డ, బంపర్ సైజ్. ఇది ఒక్కటి డ్యామేజ్ లేకుండా మేము క్లియర్గా డ్యామేజ్ ఉన్నాయి తీసేసి ఒక్కటి కూడా డ్యామేజ్ రానియకుండా వేస్తాం. ఇట్లా గ్రేడింగ్ చేసి వేస్తాం మన దగ్గర ఏ ఐటమ్ అయినా సరే. వీళ్ళైతే ఇక్కడ సపరేట్ గా గ్రేడింగ్ అయితే చేసి ఎవరికైతే కావాలో వాళ్ళకైతే పంపిస్తూ ఉంటారనమాట. ఇక్కడ వీళ్ళైతే చాలా వరకు హోల్సేల్ లో అమ్ముతూ ఉంటారు, చాలా వరకు సప్లై చేస్తూ ఉంటారు అనమాట. మీకైతే ఇందాక కాంటాక్ట్ నెంబర్ చెప్పడం జరిగింది కదా, మీరైతే కాంటాక్ట్ అయితే వాళ్ళు దాదాపు చిన్న చిన్న ఫంక్షన్స్ నుంచి పెద్ద పెద్ద ఫంక్షన్స్ వరకు, పెద్ద పెద్ద మ్యారేజెస్ వరకు వీళ్ళైతే సప్లై చేయడం అయితే జరుగుతుంది అనమాట. చూస్తున్నారా, ఇటువంటి వెహికల్స్ లో మీకైతే సప్లై అయితే ఉంటుంది. క్వాంటిటీని బట్టి మీకైతే సప్లై చేయడం జరుగుతుంది. ఈ మార్కెట్ అయితే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి భరత్ నగర్ మెట్రో స్టేషన్ అనమాట. దాని కిందనైతే మీకు ఇలా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడికి మార్నింగ్ టైంలో వస్తే మాత్రం మీకైతే సరైన
కూరగాయలు దొరుకుతాయి అన్నమాట. మీరు ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం ఇక్కడ హోల్సేల్ మార్కెట్ అయితే ఉండదు. దాని పక్కన రిటైల్ మార్కెట్ అయితే ఉంటుంది. అక్కడ హోల్సేల్లో ఇచ్చే ప్రైస్ అయితే మీకు ఉండవన్నమాట. అక్కడ ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి పక్కకైతే అమ్ముకుంటారు. అక్కడ చూడండి, మీరు ఇక్కడ చూడండి. రేట్ అయితే కంపారిజన్ అయితే చేసుకోండి, మీకే ఈజీగా అర్థమవుతుంది. నిమ్మకాయలు అయితే చూడండి, చాలా తాజాగానైతే ఉన్నాయన్నమాట. ఇది కిలో చొప్పున ఇస్తారనమాట. కేజీ అయితే మీకు 160 రూపాయలు అయితే ఇస్తున్నారనమాట. కేజీకి ఎన్నైనా రావచ్చు, ఆ సైజుని బట్టి అయితే ఉంటుంది. కేజీ అయితే మీకు 160 రూపాయలకి అయితే ఇస్తున్నారు. పూర్తిగా ఇది హోల్సేల్ అనమాట. చూసుకున్నట్లయితే మీకు సైజ్ వైజ్ గా మీకు గ్రేడింగ్ అయితే చేస్తున్నారు. ఈ గ్రేడింగ్ ని బట్టి మీకు కేజీ అయితే 160 రూపీస్కి అయితే ఇస్తున్నారు. ఆనియన్ అయితే చూసుకోండి, ఇక్కడ డైలీ రావడం జరుగుతుంది. మహారాష్ట్ర నుంచి, లేదంటే ఇంకా జహీరాబాద్ నుంచి, కర్ణాటక నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇదైతే 10 రూపాయలకైతే కేజీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరైతే సైజ్ చూసుకోవచ్చు, పెద్ద సైజ్ అయితే ఉంది. 10 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా మనం రేట్ అడిగి అయితే తెలుసుకుందాం. టమాటా చూసుకోండి, మీరు ఎక్కడైనా చూసుకున్నట్లయితే మీకు 300 నుంచి 350 వరకు అయితే ఈ రోజు అయితే ఉంది. ఇది 25 కేజీల వరకు అయితే ఉంటుంది. ఇది వెల్లుల్లి అన్నమాట. కేజీ అయితే మీకు 100 చొప్పున ఇస్తున్నారు అనమాట. కేజీ 100 రూపాయల చొప్పున ఇస్తున్నారు. ఇక్కడ మీకు ఒలిసిన ఉల్లిపాయలు ఉంటాయి, ఇంకా పుల్ల ఉల్లిపాయలు ఉంటాయి, ఎల్లిపాయలు అనమాట, గార్లిక్. ఇక్కడ మీకు అల్లం కూడా ఉంటుంది. అల్లం అయితే మీకు 70 రూపాయలకు కేజీ అయితే ఇస్తున్నారు అనమాట. ఈ ఒలిసిన ఎల్లిపాయలు అయితే మీకు 90 రూపాయల చొప్పున కేజీ అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీకు చింతపండు కూడా చూసుకోండి, 130 రూపాయలకైతే కేజీ చొప్పున ఇస్తున్నారు. ఇదైతే అల్లం అన్నమాట. 70 రూపాయల చొప్పున మీకు కేజీ అయితే ఇస్తున్నారు అనమాట. ఇది పూర్తిగా హోల్సేల్ మార్కెట్. ఇక్కడ మీకు హోల్సేల్ ధరలు అయితే లభిస్తాయి అన్నమాట. మీరు డైలీ అయితే గమనించాలి. డైలీ ఒకటే ప్రైస్ అయితే ఉండవు అనమాట. మీకు కావాలంటే మీరు ఈ మార్కెట్కి అయితే విజిట్ చేయండి, మీకు కావాల్సినవి తీసుకోండి. మీకు హోల్సేల్లో అల్లం వెల్లుల్లి కావాలంటే మీరైతే ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళైతే మీకు కావాల్సిన క్వాంటిటీ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, మీకైతే చెప్తారనమాట. ఈ సైజ్ చూడండి, ఎల్లిపాయ అయితే చిన్న సైజ్ అయితే ఉంది. ఇది 80 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు. ఏదైతే చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్గా 70 రూపాయలకైతే కేజీ ఇస్తున్నారు అనమాట. అల్లం చూస్తున్నట్లయితే తాజాగా ఉంది, చాలా పెద్ద సైజులో అయితే అవైలబుల్గా ఉంది. ఆలు అయితే ఈరోజు మీకు 14 రూపాయలకు కేజీ అయితే ఇస్తున్నారు అనమాట. ఇది 50 నుంచి 52 కేజీల వరకు అయితే ఉండొచ్చు. మీకు ఆలు ఎవరికైనా హోల్సేల్లో కావాలంటే ఇక్కడ పెన్తో రాశారు కదా, ఆ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళైతే హోల్సేల్లో మీకు అయితే పంపిస్తారనమాట. ఇదైతే వాళ్ళ యొక్క పర్సనల్ నెంబర్ అనమాట. మీరు కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళైతే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. క్వాంటిటీ అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి, అది కూడా హోల్సేల్లో అనమాట. ఇదైతే చిన్న ఆనియన్ అనమాట. మీరు పలావ్స్ కానీ, బిర్యానీస్లో కానీ చిన్న ఆనియన్స్ అయితే వాడుతూ ఉంటారు కదా. ఇదైతే కేవలం 4 రూపాయలు అంటే 4 రూపాయలు అనమాట. ఈ హోల్సేల్ మార్కెట్ వచ్చేసి మూసాపేట్ హోల్సేల్ మార్కెట్. ఈ బ్యాగ్ చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్ వచ్చేసి మీకు కేవలం 250 రూపాయలకే ఇస్తున్నారు. కేజీ చొప్పున అయితే మీకు 4 రూపాయలు అయితే పడుతుంది. ఇది మాత్రం చిన్న ఉల్లిగడ్డ అనమాట. కేజీ 4 రూపాయల చొప్పున అయితే ఇస్తున్నారు. ఇది మొత్తం తీసుకున్నట్లే మీకు 250 రూపాయలు అయితే ఇస్తున్నారు అనమాట. ఇది భరత్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. ఇది మూసాపేట్ కూరగాయల మార్కెట్ అని అంటారు. ఇది చూసుకున్నట్లయితే చిన్న ఆనియన్ అనమాట, చిన్న ఉల్లిగడ్డ. ఇదైతే కేవలం 4 రూపాయలు అంటే 4 రూపాయలు అయితే నడుస్తుంది ఈరోజు. ఈ బ్యాగ్ చూసుకున్నట్లయితే మీకు 250 రూపాయలకు మొత్తం ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు వైట్ ఆనియన్ ఉంది, ఈ రకం ఉల్లిగడ్డ అయితే ఉంది, చూడొచ్చు. ఇప్పుడు వైట్ ఆనియన్ ఎలా ఉంది, ఎంతెంత రేట్లు ఉన్నాయని అయితే మనం కనుక్కుందాం. ఈరోజు అయితే తెల్ల ఉల్లిగడ్డ అయితే మీకు 8 రూపాయల నుంచి 14 రూపాయల వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది చూస్తున్నట్లయితే మీకు 13 నుంచి 14 రూపాయలు అయితే ఇస్తున్నారనమాట. తెల్ల ఉల్లిగడ్డ అనేది మన హైదరాబాద్లోనే చాలా రేర్ అంటే రేర్ అనమాట. కాకపోతే వైట్ ఆనియన్కి ఈ ఆనియన్కి డిఫరెంట్ ఏంటంటే, ఇది కొంచెం పల్లెటూళ్ళలో అయితే చాలా ఎక్కువ వాడుతూ ఉంటారు. సిటీలో అయితే మనకు అసలు వైట్ ఆనియన్ అనేది కనిపించదు అనమాట. కానీ వైట్ ఆనియన్ చాలా మంది పల్లెటూళ్ళలో యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇదైతే ఈరోజు 13 నుంచి 14 రూపాయలు అయితే నడుస్తుంది. సైజుని బట్టి రేట్ కూడా ఉంటుంది, మీరైతే గమనించవచ్చు. పొటాటోనేనా ఇవి? హోల్సేల్‌గా రేటు మీకు 11 రూపాయలు వస్తాయి బ్యాగ్ అయితే. ఆనియన్ లావు సైజు ఉన్నాయి. ఆనియన్ మీకు మొత్తం పెద్ద సైజు ఉంటాయి ఇవి. ఆనియన్ వచ్చేసి మీకు 12 రూపాయలు పడతాయి మీకు.
సంచిని తీసుకోవాలి, లూజ్ లేదు. ఆడ ఆనియన్ సంచి ఆడున్నాయి, 50 కిలో ఉంటాయి ఒక సంచి, 52 కిలో వస్తాయి. మొత్తం పెద్ద సైజు ఉంటాయి, మీకు నెంబర్ 1 క్వాలిటీ ఉంటాయి. 12 రూపాయలు వస్తాయి, మీకు కావాలంటే చూసుకోవచ్చండి. మాల్ నంబర్ 1 ఉంటాయి, పెద్ద సైజు ఉంటాయి. 12 రూపాయలు వస్తాయి ఇవి మీకు. మళ్ళీ అల్లం ఉంది, అల్లం హోల్సేల్గా అయితే మీకు ఇది 45 రూపాయలు వస్తుంది. ఇది అదే అయితే 60 రూపాయలు వస్తాయి. 2 క్వాలిటీ ఉన్నాయి దీంట్లో. ఎల్లిగడ్డ ఉన్నాయి, ర్యాక్లో ఉన్నాయి పాయలు. 20 కిలో సంచి ఉంటాయి ఇవి. ఇవి 80 రూపీస్ పడతాయి మీకు హోల్సేల్ అయితే. 80 రూపాయలు కిలో పడతాయి. 20 కిలో సంచి ఉంటాయి, 80 రూపాయలు వస్తాయి మీకు. పాయలు నంబర్గా ఉంటాయి, కావాలంటే చూసుకోవచ్చు. 80 రూపీస్ ఉంటాయి పాయలు. ఇక కావాలంటే హోల్సేల్లో మీకు 68 నెంబర్ షాప్, భరత్ నగర్, మూసాపేటలో. కావాలంటే కాంటాక్ట్ చేయండి. నెంబర్ ఆడని చూడండి, 9848454883. ఇప్పుడు ఆకుకూరల రేట్లు అయితే చూద్దాం. ఈ పాలకూర చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా తాజాగా అయితే ఉందన్నమాట. పాలకూర ఈ రోజు అయితే 50 రూపాయలకు కేజీ చొప్పున ఇస్తున్నారు. ఇంకా ఇక్కడ మీకు ఉల్లాకైతే ఉంది, పాలకూర ఉంది, కరివేపాకు ఉంది, కొత్తిమీర ఉంది, చూడవచ్చు. కరివేపాకు అయితే 60 రూపాయలకు కేజీ చొప్పున ఇస్తున్నారు అనమాట. కేజీకి చాలా అంటే చాలా రావడం జరుగుతుంది కరివేపాకు. కొత్తిమీర చూసుకున్నట్లయితే 50కి 3 కట్టలు అయితే ఇస్తున్నారు అనమాట. ఇక్కడ పుదీనా కూడా అవైలబుల్ గా ఉంది. ఇక్కడ చెప్పాలంటే చాలా అంటే చాలా తాజా కూరగాయలు అయితే రావడం జరుగుతుంది. ఫ్రెష్ మార్కెట్ అనమాట. మార్నింగ్ 3 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు అయితే మీకు అవైలబుల్ గా ఉంటుంది. తాజా అంటే తాజా కూరగాయలు ఉంటాయి. చూడండి, మిరపకాయలు అంటే ఎన్ని సైజులో అవైలబుల్ గా ఉన్నాయి చూడండి. ఇది అయితే 35 రూపాయలకు కేజీ చొప్పున అయితే ఇస్తున్నారు అనమాట. గోంగూర అయితే 30 రూపాయలకి కేజీ అయితే ఇస్తున్నారు అనమాట. చాలా తాజా అంటే తాజాగా ఉంది. కొత్తిమీర అయితే చూడండి, 50 రూపాయలకు 4 కట్టలు అయితే ఇస్తున్నారు. చాలా అంటే చాలా తాజాగా అయితే ఉంది. ఇంకో కట్ట చూసుకుంటే మీకు పెద్ద పెద్ద సైజులో అవైలబుల్ గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు పుదీనా కూడా ఉంది. ఈ పుదీనా కట్ట సైజు కూడా చూసుకోవచ్చు. ఇది కట్ట 10 రూపాయల చొప్పున అయితే ఇస్తున్నారు. ఎన్ని తీసుకుంటే అన్ని 10 రూపాయలు అనమాట. మీరు ఒకవేళ 50-100 తీసుకుంటే ఒక 2-3 కూడా ఎక్స్ట్రా కూడా ఇస్తారు. ఈ కరివేపాకు లేదంటే మన తెలంగాణలో కళ్యామాక అని అంటారు, 50 రూపాయలకు కేజీ చొప్పున ఇస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు టమాటాలు, ఆలుగడ్డలు, గోంగూర, పాలకూర, కొత్తిమీర, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇంకా వంకాయలు, దొండకాయలు, పొట్లకాయలు, ములక్కాయలు, మామిడికాయలు, దొండకాయలు, ఇంకా ఈ విధంగా అవైలబుల్గా ఉంటాయి. మీరైతే ఇక్కడికి విజిట్ చేయండి, మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. ఈ మార్కెట్ వచ్చేసి మన భరత్ నగర్ మెట్రో స్టేషన్ కింద మూసాపేట్ వెజిటేబుల్ మార్కెట్ అంటారనమాట. ఇది మార్నింగ్ 3 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు అవైలబుల్గా ఉంటుంది. చూసారుగా మరి ఈరోజు భరత్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న మూసాపేట్ వెజిటేబుల్ మార్కెట్లో అయితే ఏ కూరగాయలు అవైలబుల్గా ఉన్నాయి, ఎంతెంత రేట్లు అవైలబుల్గా ఉన్నాయని అయితే తెలుసుకున్నారు కదా. మరి మీకు ఏ కూరగాయలు రేట్లు నచ్చాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ హోల్సేల్ మార్కెట్ వీడియో చేయాలో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి నాకైతే సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.